చంద్రబాబు గారికి, సైరస్ అయ్య గారికి, డేవిడ్ అయ్య గారికి హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని పరిచయం ఆశీర్వదించును గాక. కూడా వచ్చిన మీ అందరికీ వందనాలండి. పెద్దలకి మరి ప్రత్యేక అందరికి వందనాలు. రాయేష్ గారికి, అమ్మగారికి అందరికి వందనాలండి. దేవుడు మీకు తోడైండును గాక. దేవుడు మీ చేతి పని స్థిరపరచును గాక. దేవుడు మీకు నుండారులుగా కృపను అనుగ్రహించును గాక. గుజరాత్ క్రైస్తవ సంఘం ఒక తల్లిని మరి సంఘం నాకు ఆమె చెప్పాలి. మరి ఇక్కడి నుంచే ప్రారంభంతో పరిచయం రావడం దేవుని మహాకృప. అనేక పర్యాయాలు వచ్చి వెళ్ళినా కానీ ఈ పరిచయలు ప్రారంభించిన అడుగుపెట్టిన నాటి నుండి ఒక దైవికమైన మనుషులు సంపాదించుకున్నాం. అంతేకాదు దైవికమైన కృపను పొందుతూ ఇక్కడి నుంచే మా పరిచర్య ప్రారంభించబడ్డానికి ప్రభు కృప చూపుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం కలుగునుగాక. ఈ సంఘం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యక్రమాలు మరి మీలో ఒకటిగా మరి నన్ను పెట్టుకున్నారు గ్రూపులో. నేను కూడా నాకు ఒక సంఘం ఉంది అని నా సంఘంలో నా పరిచర్యలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆమె ఏ కార్యక్రమం తెలుసుకుంటూ ఉంటాను. గ్రూపుల్లో పుట్టినరోజులైన వివాహ దినాలైనా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆమె చెప్పాలి. ఈ చక్కటి అవకాశం కల్పించిన దీనుడైన నాకు మీ దైవజనులకు మరొకసారి హృదయపూర్వక వందనాలు. ఆమె చెప్పండి. రాత్రి అద్భుతమైన విషయాన్ని ప్రభు మనతో మాట్లాడును గాక. లైవ్ లో వింటున్న వారికి ఈ మాటలు వింటున్న వారు చాలా జాగ్రత్తగా వినండి. వాక్య నడిపింపు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ ఉద్యోగం, మీ వ్యాపారాలు, మీ స్థితిగతులు దేవుడు కాపాడి నడిపించి వర్ధిల్లింప చేయును గాక. చెప్పండి ఆమేన్. దేవుని మహాకృపలో మరి ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. నిర్గమకాండం 20 అధ్యాయము 24వ వాక్యం, 21, 22 వచ్చినప్పుడు చదువుదాం. నిర్గమకాండం 20 అధ్యాయము 20వ అధ్యాయము 21, 22, 23. ప్రజలు దూరంగా నిలిచింది. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా నేను ఆకాశం మీతో మాట్లాడుచున్నాను, మీరు గ్రహింపగతిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను అర్పింపవలను. అదుగు నేను నా నామమును నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. అందరూ చెప్పాలి ఆమేన్. అందరూ నా వైపు చూడండి. ప్రభు లేఖనాలలో నుండి ప్రభు మనతో మాట్లాడును గాక. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజల నాయకుడు సైన్యాధిపతిగా ఉండి, అంతేకాదు ఇశ్రాయేలుకు ప్రజలకు నాయకత్వ లక్షణం కలిగిన వాడిగా, మోసే ఇశ్రాయేలు ప్రజలకు జన్మించిన వాడిగా, ఇశ్రాయేలు వారి కొరకే పుట్టించిన వాడిగా మనందరికీ తెలుసు. నీళ్ల నుండి తీయబడిన వాడు. ఆమె చెప్పండి. తన ప్రజలైనటువంటి వారిని ప్రభువు చెప్తున్నాడు, నీవు ఇశ్రాయేలు ప్రజలు నా నామమునకు సాధనంగా ఉండాలి, ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళాలి, ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, వారిని నేను నడిపించిన నాయకుడిగా ఉండాలి. ఎన్నో విషయాలు డైరెక్ట్ గా ప్రభు వారు మోసేతో ముఖాముఖిగా మాట్లాడి ఉన్నాడు. ఆమె చెప్పాలి. దేవుని మంచితనం అంతయు మోసేను కనపరిచాడు. మోసే కూడా అంటాడు, దేవుడు అంటాడు, నా ఇల్లంతలో నమ్మకమైన వాడికి సాక్ష్యం ఇస్తాడు దేవుడే. హల్లెలూయా చెప్పాలి. 20 అధ్యాయానికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు బోధించాడు దేవుడు. ఎలా ఉండాలి, ఎలా నడిపించుండాలి, దేవుని ప్రజలు అరణ్య మార్గాలు ఎలా ఉండాలి, మీతో కలుసుకోవాలంటే, మీతో మాట్లాడాలంటే, నువ్వు ఏదైతే నీతో మాట్లాడాలో నేను కలుసుకోవాలంటే ఏం చెయ్యాలంటే ఎన్నో విధులు, కట్టడ నియమాలు దేవుని ప్రజలకు మోసే నాయకుడి ద్వారాగా ప్రభు అందిస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అయితే 23వ అధ్యాయానికి వచ్చినప్పుడు అంటాడు, నేను రోషం గల దేవుడును, మీరు ఏ దేవతనైనా చేసుకోకూడదు, ఏ ప్రతిమకైనా మీరు చేసుకోకూడదు అని చెప్పి 23వ వచనం అంటాడు. చదవండి దయచేసి. 24వ వచనం. మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. అంతేకాదు
నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచెదను. ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్ చెప్పండి. రైట్ వినాలి. మట్టి బలిపీఠం. మట్టి దేవునికి దేనికి సాదృశ్యం అంటే మానవునికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్ చెప్పాలి. విన్నవి ఎందుకు మానవునికి సాదృశ్యంగా ఉంది? దేవుడు నరుడిని ఆదామును ఎలా సృష్టించాడు అంటే జిగట మన్నుతో మరి తీశాడు. ఆ మట్టిలో జీవవాయువులు బోధగా నరుడు జీవాత్మయ్యాడు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఆ మనిషి ఏం చేశాడో తెలుసా? ఆశీర్వదించాడు. మీరు దీవించండి, ఫలభరితంగా ఉండండి, అనేక భూములు నిండించండి దేవుని చెప్తాం. దేవుని ఏర్పాటును బట్టి అవరు ఆదాము ఆశీర్వదించినట్లుగా ఆదికాండ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మా కాండలో వచ్చినప్పుడు అంటాడు మట్టి బలిపీఠం ఒకటి నా కొరకు చెయ్యాలి. ఏ బలిపీఠం? ఆమేన్ చెప్పాలి గట్టిగా. నువ్వు అలా చేస్తే అక్కడ నువ్వు దహన బలి అర్పిస్తే నేను నీ యొద్దకు వస్తాను. అంతేకాదు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా చెప్పాలి. పాత నిబంధనలు దేవుడు కలుసుకునే స్థలం ఏదంటే బలిపీఠం దగ్గరికి రావాలి. ఆమేన్ చెప్పాలి. మరి యాజకులకు మరి ఏదైతే పాపం చేస్తారో, ఏదైతే అన్యాయం చేస్తావో, ఏదైతే ఇబ్బంది కలిగిందో నీ బలి పశువును వధించి ఆ బలిపీఠం మీద కాల్చి యాజకుడు నీ కొరకు ప్రార్థన చేసి పంపించేవాడు. పాపములు పోయాయని గ్రహించేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన బలి అయితే కొత్త నిబంధనలో మట్టి బలిపీఠం ఏదో తెలుసా? హృదయమే మన మట్టి బలిపీఠంగా మార్చాడు దేవుడు. చప్పట్ల కొడుతూ గట్టిగా స్తోత్రం చేయాలి. ఈ మట్టి బలిపీఠం మీద ఏం చేయబడాలంటే ఆరాధన, వాక్యము, స్తుతులు, ధూపము, నైవేద్యాన్ని ఈ మట్టి బలిపీఠం ద్వారా వేసుకుని పరలోకమందున దేవునికి చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యము స్తుతి చెల్లించుట ధూపమై ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పాలి. ఆమేన్. దేవుడు మనం దీవించాలంటే అక్కడ అంటాడు రాయబడు, నేను నీ యొద్దకు వచ్చి. ఆ మాట చదవండి తల్లి. నేను మరలా మాట చదువు 24వ అధ్యాయం వచనం కింద వచ్చు 2వ లైన్ చూడండి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలము నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. చెప్పండి ఆమేన్. అందరూ పక్కవారు చేయి పట్టుకోండి. అందరూ ప్రక్కవారు చేయి పట్టుకుని చెప్పండి. అందరూ పక్కవారు చేయి పట్టుకుని దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఒక చూసి నవ్వుతూ చెప్పండి. రెస్పెక్ట్. దేవుడు మిమ్ములను గౌరవం. దేవుడు మిమ్ములను అయితే నా వైపు చూడండి. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక. చేతులు తీసేకి స్తోత్రం చెప్పాలి. దేవుడు మనం ఆశీర్వించేవాడు. అందుకు మనం చేసే ప్రార్థన, విజ్ఞాపన పాత నిబంధనలు దహన బలి ద్వారా వచ్చి ఆశీర్వించిన దేవుడు కొత్త నిబంధనలు ప్రార్థన ద్వారా మనం ఆశీర్వించును గాక. వాక్యం ద్వారా బలపరచును గాక. ఆశీర్వాదం అంటే భూవస్తు రూపాల ఆశీర్వాదమే కాదు కానీ ప్రభు అన్నాడు, ఎప్పుడైతే నీతిని రాజ్యాన్ని నీ వెతుకుతావో అన్ని ఆశీర్వాదాలు మన కాళ్ళ కింద పెట్టాడు. చప్పట్ల కొడుతూ గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ప్రభు అంటాడు, నేను నీ యొద్దకు వస్తాను. నేను వచ్చి ఏం చేస్తాను? స్తోత్రం చెప్పాలి. దేవుడు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. మీరు చెప్పండి. బలిపీఠం దగ్గరికి వచ్చిన దేవుడు, ప్రత్యక్ష గుడారం దిగి వచ్చిన దేవుడు, ప్రత్యక్ష గుడారం దిగి వచ్చిన దేవుడు సొలొమోను మందిరంలోకి వచ్చి దిగి వచ్చి దేవుడు ఆశీర్వదించాడు. అంతేకాదు కొత్త యేసు ప్రభువారు అంటాడు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యకు వచ్చేస్తాను. బలిపీఠం అదే. అంతేకాదు వచ్చి ఏం చేస్తాడంటే ఆశీర్వదించేవాడు ఆయన. ఆమేన్ చెప్పాలా? చేతులతో చెప్పండి. ఆమేన్. ఆశీర్వదించేవాడు. వినండి, దేవుడు మనను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నిన్ను దీవించాలి అంటే, దేవుడు నిన్ను నీ కుటుంబం వంశాభివృద్ధిగా కారకులుగా మార్చబడాలి. నిన్ను నీ కుటుంబం, నీ పిల్లల చదువు, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో నేను దీవెనగా మార్చబడాలి. దీవెనగా ఉండాలి అంటే ఏ నడిపింపులో ఉండాలి? ఏ కృపలో ఉండాలి? ఏ వాక్యంలో ఉండాలి? ఎలాంటి నడిపింపులోకి వస్తే ప్రభు మనం దీవిస్తాడో ఒక 4 అనుభవాలు ఈ పూట మనం నేర్చుకుందుము గాక. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అదే మనం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రభు అన్నాడు, మీరు ఆశీర్వాదకు వారసులుగా మీరు పిలువబడ్డారు తప్ప శాపములుగా మీరు పిలువబడలేదు. స్తోత్రం చెప్పండి. చేతనైనంత మట్టుకు మన శత్రువులను దీవించాలి. దీవెన వచ్చిన మన నోటి నిండా ఉండును గాక. చెప్పండి గట్టిగా. ఏ వచనం ఉండాలి? మన హాని చేసినా గాని, చెడ్డ మాటలు పలికినా గాని, కీడు చేసినా గాని, ఏమండి ఒక చోట పాట ఇవ్వలేదని ఒక ఆయన సింగర్
సింగర్ గారు పాట ఇవ్వలేదని పాస్టర్ పైన రేజ్ అయిపోతున్నాడు. సంగతి నాకు తెలియదు ఏంటి అంటున్నాడు. అంటున్నారా? పాట ఇవ్వలేదని నాకు పాస్టర్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? ఆడి సంగతి తెలియదు, అందరి సంగతి తెలియదు అని చెప్పి వెళ్తా ఏంటి నడిచి వెళ్తా, బండి మీద వెళ్తా చెప్పుకుంటున్నాడు. నేను వెనకాల అలాగే ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు పాట ఇవ్వలేదని అంత బాధపడుతున్నావు. ఏమండి వింటున్నావా? ఎందుకు ఇవ్వలేదు? దాంట్లో ఉండే ఆశీర్వాదం ఏంటి నువ్వు గ్రహించుకుందో కాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక ఆవిడ పాట ప్రార్థన చేయమని లేదని గుడ్ ఫ్రైడే రోజునే ప్రార్థన మానేసినాడు. ఏం మానేసింది? మానేసింది. ఎంత దారుణం. ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, నేను శపించినా, నిన్ను లేక చెత్త మాటలు పలుకునా, లేక ఇబ్బంది పడినా, అవమానపరిచినా కానీ దేవుడు దీవిస్తే చాలు. మనుషులు మనకేమి చేయలేరు. స్తోత్రం చెప్పండి. మనుషులు మనకు పెడితే పెళ్లి లేకపోతే దినం కోరుతారు. యేసు ప్రభువారు నీ హృదయాన్ని చూచి నిన్ను, నీ కుటుంబం, నీ వంశాన్ని ఆశీర్వాదకారకులుగా మార్చును గాక. చప్పట్ల కొడుతూ యేసయ్యను మహిమపరచు. హల్లెలూయా. నా దేవుడు నిన్ను దీవించాలంటే, నా దేవుడు నిన్ను ఆశీర్వించబడాలంటే, అంతేకాదు నీ గర్భఫలము, నీ దుక్కుటెత్తులు, నీ మందమేకలు దీవించబడాలి అంటే ఒక 4 అనుభవాలు ఏంటో నేర్చుకుందాం. ప్రభు మనతో మాట్లాడి సహాయం చేయును గాక. మొట్టమొదటి మాట చదవండి దయచేసి. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయము 18వ వాక్యం చదువు. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 18వ వాక్యం. అది చాలా మంది తక్కువ వచ్చిన రాలేదు, చాలా మంది పెట్టుకోండి. చూడండి, ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం అండి. 12:18. అప్పుడు ఫరో అబ్రహామును పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? మన్నించండి దయచేసి. 7-8 వచనం చదువు. మన్నించాలి. 7-8 వచనాలు. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి అక్కడ నుండి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమును ప్రార్థన చేసెను. చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. మనందరికీ తెలుసు, మన విశ్వాసులకు తండ్రి చిన్నగానే ఎవరు? మన విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాం గారు. చెప్పండి, ఎవరు రాజేష్ గారు? అబ్రహాము మనం ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవని నామమును మనం ఉచ్చరించాలి. ఆమె చెప్పండి గట్టిగా. అబ్రహాం ప్రభు పిలిచాడు. అబ్రహాం ఏ చిత్తం ప్రభువా, నేను నీకు చూపించు దేశం వెళ్ళిపో, నిన్ను అక్కడ గొప్ప జనంగా చేస్తాను. నిన్ను దీవించేవారు దీవిస్తబడతారు, నేను శపించేవారు శపించబడతారు, నీ నామం నేతో కూడా ఉంటాదని ఎన్నో విషయాలు చెప్పి అబ్రహాం చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు, ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు 7వ వచనం అంటాడు. 6వ వచనంలో, అప్పుడు అబ్రహాము షెకెము మందలో ఒక స్థలముకు ఒక దేశ సంచారం చేసి మోరియా దగ్గర ఉన్న సింధూర వృక్షం వద్దకు చేరును. అక్కడ కనానీయులు ఆ దేశం నివసించిరి. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానాన్ని దేశమిస్తాను చెప్పగా, అతడు ప్రత్యక్షమై యెహోవా బలిపీఠమును కట్టి అక్కడ అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునటువంటి బేతేలు తూర్పున హాయికి మధ్య గుడారం వేసి యెహోవా నామమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. మరి దేవుడిని దీవించాలి అంటే, నేను ఆశీర్వించబడాలి అంటే, నీ పిల్లలకు దీవెనగా మార్చబడాలి అంటే మొట్టమొదటి మాట ఏం చేయాలో తెలుసునా? నీ వ్యక్తిత్వ జీవితాల్లో ప్రార్థన అనే బలిపీఠాన్ని వేసుకుందువుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. అంటే నా దేవుడిని దీవించాలి అంటే, నా దేవుడిని ఆశీర్వించబడాలంటే, అన్ని రంగాల్లో, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రయాణాలు, పరిస్థితులు, కుటుంబంలో, అంటే గర్భఫలం, భూఫలం, అన్ని రంగాల్లో నీవు దీవించబడాలి అంటే ఒక్కటి అబ్రహాం ఏం చేయాలి తెలుసా? బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం ఏం చేయాలంటే యెహోవా నామమున. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఏ బలిపీఠం కట్టాలి మొత్తం చెప్పండి. నా దేవుడిని దీవించాలంటే, దేవుడిని ఆశీర్వించాలంటే ఏం చేయాలి? ఒకటి, నీ హృదయములో, నీ ఇంటిలో ప్రార్థన అనే బలిపీఠం కట్టాలా? చెప్పండి, ఏ బలిపీఠం చెప్పాలి? ఏ బలిపీఠం అమ్మా? అబ్రహాము ఆ దేశం గొప్పవాడుగా, ఆశీర్వాదకరంగా, అబ్రహాం అంత ధనవంతుడు లేడు,
వీటంతటికి కారణం ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళిన అబ్రహాము బలిపీఠాలు కట్టే అనుభవంగా మారాడు. పాత నిబంధనలో బలిపీఠం అయితే కొత్త నిబంధనలో ఎక్కడ మోకరిస్తావో అదే దేవునికి బలిపీఠము. చప్పట్లు కొడుతూ గట్టిగా కొట్టలు గట్టిగా కొట్టనందరూ. బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యము. ఆమె చెప్పండి. పాత నిబంధనలో బలిపీఠం దేని కొరకు? బలులకు సాదృశ్యము. ఆ బలి ఆగ్రహించేవాడు దేవుడు. కొత్త నిబంధనలు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా ప్రార్థిస్తారు, అంతేకాదు చేతులెత్తుతావో స్తుతి చెల్లిస్తావో అదే నా దేవునికి బలిపీఠం. అనగా ప్రార్థన నీ ఇంటిలో ఉంటే, ఏ వ్యక్తిలో, ఏ సహవాసంలో, ఏ సంఘంలో, ఏ కుటుంబంలో ప్రార్థన బలిపీఠం ఉంటుందో అక్కడ ఆ కుటుంబం, ఆ వ్యక్తులు, ఆ స్థితిగతులు మార్చే నా దేవుడు. ఆమేన్ చెప్పండి. అందుకనే నా వైపు చూడండి. అందుకనే ప్రార్థన వలన పయనము, ప్రార్థించకుండా పరాజయం. అందుకని భక్తులు ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ఏంటి? నీ వ్యక్తిత్వ జీవితాలు కొంతమందికి ప్రార్థన ఉండదండి. నలుగురు ఉన్నప్పుడే ప్రార్థన వస్తుంది, కొంతమందికి ఇదేంటో తెలియదు. నలుగురు ఉన్నప్పుడు పెద్ద ప్రార్థన పరులుగా పెద్ద ఫీలింగ్ అయిపోతారు. వ్యక్తిగతంగా ఒంటరి ప్రార్థన అనుభవాల జీవితం ఉండవు. హల్లెలూయా చెప్పాలి. అందుకనే ప్రభు అంటాడు, మన మోకాలు నల్లబెడితే ముఖాలు ప్రకాశిస్తాయి. ఒక భక్తుడు ఇలాగ వర్ణించాడు. హల్లెలూయా చెప్పాలి. మోకాలు నల్లబడాలి అనగా మోకాళ్ళు ప్రార్థన. యేసు ప్రభు అనుభవం ఏంటో తెలుసా? ఉదయమంతా సువార్త చేసేవాడు, రాత్రంతా గెత్సెమనే తోటలో మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. ఆమె చెప్పాలి. ప్రార్థన ఉంది కాబట్టి మరణాన్ని జయించాడు. ఆమె చెప్పాలి. ఇశ్రాయేలు దేశం 2017 సంవత్సరం వెళ్ళి యేసు ప్రభు వారు ఎక్కడైతే ఒలీవ కొండలో ప్రార్థన చేసేవాడు, గెత్సెమనే తోటలో, ఆ తోటలో ఆయన మోకాళ్ళు ఉన్నటువంటి రాళ్ళు గుంటలు పడిపోయాయండి. అక్కడ హల్లెలూయా చెప్పాలి. ఆ గుంటలో ఆ కొండ కట్ చేసి తీసుకువెళ్ళి మ్యూజియం లో పెట్టారు. దేవుని మహాకోపం బట్టి ఆ గుంటలో, ఆ కొండలో యేసు ప్రభు వారు మోకాళ్ళు ఉన్నటువంటి మోకాళ్ళు, నా మోకాళ్ళు కూడా పెట్టి ప్రార్థన చేశానండి. ఆమె చెప్పడు గట్టిగా అంటున్నారా? ప్రతిరోజు ఆయన కళ్ళంట నీళ్లు వచ్చాయి. ఆ కళ్ళంట నీళ్లు పడిన గుంట, ఆ రాళ్ళు కూడా అక్కడ పెట్టారు. రోజు నీళ్లు పడేది ఎలా ఉంటుంది చెప్పండి? రోజు నీళ్లు పడే గుంట, లేకపోతే ఆ రాయి ఎలాగా ఏ ఆకారంగా అయిపోతుంది? అలా మ్యూజియంలో పెట్టారు. అయ్యా హల్లెలూయా చెప్పడు గట్టిగా. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీ కుటుంబం, నీ వంశం, నీ పిల్లలు దీవెనకరంగా, నీ కళ్ళ ముందే దీవెనగా ఆశీర్వాదకరంగా మార్చాలి అంటే తల్లిగా, తండ్రిగా, కుటుంబీకులుగా, నాయకుడిగా నీ యొక్క బలిపీఠం దగ్గర నీవు ఎప్పుడైతే ప్రార్థనా బలిపీఠం కలిగి ఉంటావో నీ కుటుంబం దీవెనగా మారును గాక. అబ్రహాం ఏం చేశాడు? బలిపీఠం కట్టి ఈ బలిపీఠం దగ్గర ఏం చేయాలంటే యెహోవా నామమున. ఇందాక సైరస్ గారు అంటున్నాడు, ఏదో మాట్లాడుతుంటే కరోనా విషయంలో వీళ్ళింట్లో ఉన్నప్పుడు అయ్యో వండుకునేవారు, కషాయాలు తాగేస్తుంటే వాళ్ళు కరోనా వచ్చి ఉన్నా కానీ నాకు ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నా కరోనా వస్తే నా పిల్లలు ఏమైపోతారు తండ్రి. ఈయన అంటుంటే సైరస్ గారు అంటున్నారు, మీ ఇంట్లో ప్రార్థన ఉంది కాబట్టి అందుకే మీకు రాలేదంటున్నాడు ఆయన. గట్టిగా హల్లెలూయా. ఏ ఇంటిలో ప్రార్థన ఉంటుంది మర్చిపోవద్దు. ప్రార్థన అనగా ఏంటి చెప్పాలి. ప్రార్థన అనగా ఏమిటి? ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయుట, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, ప్రార్థన అనగా దేవునితో నడుచుట, ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట అని నిర్వచనంగా మార్చబడ్డారు. ఒక్కసారి చప్పట్ల కొడుతూ ప్రభువుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను దీవించాలి అంటే ఒకటి, ప్రార్థన అనే బలిపీఠము నీ ఇంటిలో ఉండును గాక, లేక నీ హృదయంలో ఉండును గాక. రెండవది చూడండి దయచేసి. అబ్రహాం వేసుకున్నాడు, అబ్రహాం బలిపీఠం కట్టుకున్నాడు, తన కుటుంబం ఆశీర్వదించగలిగి మార్చబడ్డారు. రెండవది 1 రాజులు 18వ అధ్యాయం అనుకుంటా చూడు. 1 రాజులు 18వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం.
ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించెను. దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా ఎద్దు తులాతులుగా కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా నీవు 4 పోయేడని చెప్పిన చాలండి. స్తోత్రం చెప్పాలా? నా వైపు చూడలేక మనందరికీ తెలుసు ఏలియా అనండి. అందరూ స్వరం ఎత్తి చెప్పండి. ఏలియా. మన ఇంట్లో మన సంఘం నుండి ఏలియా గారు కాదు, బైబిల్ నుండే ఏలియా. ఇలా ఒక రోజు ఎవరో ఆ ఏలియా గారు ఏం చేశాడంటే తెలుసా మీకు అంటాడంట. ఆ ఏలియా సంగతి మాకెందుకు తెలుసు, రోజు మందు కొట్టి ఉంటాడు అన్నట్టు. ఆ ఏలియా కాదు. ఆ యేసు ప్రభు పేర్లు పెట్టుకుని బైబిల్లో భక్తుల పేర్లు పెట్టుకుని ఏం చేస్తారు తెలుసా? పాడు పనులు, చెడు పనులు, రకరకాల పనులు చేస్తారు. దయచేసి ఆ ఏలియా కాదు, బైబిల్లో రోషము కలిగి దేవుని సేవ చేసినటువంటి ఏలియా గారు మనందరికీ తెలుసు. అషారా దేవత, అస్తమా దేవత ప్రవక్తలు 50 మంది, 40 మంది, 400 మంది ప్రవక్తల మధ్య ఒక్కడిగా నిలిచాడు. ఏలియా వెళ్ళాడు. బాబు మీరు ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 దేవతల మధ్య, 2 తలంపుల మధ్య కొట్టుమిట్లాడతారా? రండి, యేసు దేవుడైతే తండ్రిని, యెహోవా దేవుడైతే యెహోవాని ఆరాధిద్దాం, బయలుదేవత అయితే బయలుదేవుడిని ఆరాధిద్దాం. అయితే ఒక ప్రశ్న ఏమిటంటే, ఒక ఎద్దును నీళ్లతో నింపి తడిపేసి కోసేసి బలిపీఠం మీద పెట్టాలి. బలిపీఠం మీద అగ్గి లేకుండా దహన బలి కాల్చబడాలని చెప్పాడు. బయలు ప్రవక్తలందరూ, అషారాదేవి ప్రవక్తలందరూ కూడా ఓకే ఓకే, ఏ దేవుడైతే అగ్గి లేకుండా, నిప్పు లేకుండా దహన బలిన నీళ్లను ఆరిపోజేస్తాడో, కాల్చతాడో, ఆ దేవుడే గొప్పవాడు, మనందరూ ఆరాధిద్దాం. రెండవది, నేను కూడా చేస్తాను. యేసు దేవుడైతే, తండ్రి యెహోవా దేవుడైతే నేను కూడా చేస్తాను. ముందు మీరు మొదలెట్టనని చెప్పాడు. వాళ్ళందరూ కోసారు, తీశారు, కట్టారు, బలిపీఠం కట్టారు, కందకం తడిపించేశారు. ఏమంటే బలిపీఠం కోసం ప్రార్థన చేస్తున్నారు. బయట ప్రవక్త అంటించు అంటించు, అగ్గి లేకుండా ఈ ఏలియాకు ఒక మాట చూపించు బయలు ప్రవక్తని. ఉదయం నుండి సాయంత్రం వరకు కోసుకుంటూ కేకలు వేస్తున్నారు, కానీ ఒక్క మాట అయిన ప్రయోజనం లేదు. ఏలి అంటాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, పడుకున్నాడేమో, ధ్యానం ఉన్నాడేమో, లేపాలేమో అంటుంటే మరి ఎక్కువగా రక్తం కారినట్లుగా కోసుకుంటున్నారు అని బైబిల్ చెప్తుంది. ఆమె చెప్పండి. అయితే సమయం అయిపోతుంది, అస్తమయం అయిపోతుంది, ఆపండి, ఇంకా దయచేసి ఇంక టైం అయిపోతుంది, రండి అని చెప్పి ఆ బయలు ప్రవక్తలు కట్టుకుని బలిపీఠాలు పడదోసి నీళ్ళని శుభ్రం చేసుకుని వారు కొత్తగా 12 గోత్రాలు చొప్పున బలిపీఠం నిర్మించుకుని దేవుని సన్నిధి వాక్యానుసారంగా బలిపీఠం కట్టుకుని దహన బలి వదించి ఆ దహన బలి నీళ్లతో తడిపేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడు. నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగిచేయదువనియు. 38వ వచనం చదవండి. 38వ వచనం. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా అదిగో యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను ఉక్కిని దహించి కందకం నీళ్ళు ఆరిపోజేసి అంతట జనులందరూ సాగిలపడి, జనులందరూ అసారా దేవత ప్రవక్తలందరూ జనులందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. మరి దీనికి ఏ పేరు పెట్టారో తెలుసా? విశ్వాసం అనే బలిపీఠం కట్టుకోవాలి. ఆమె చెప్పాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దీవించాలి అంటే, నీకు అనేక మరి జనములకు దీవెనగా మారాలి అంటే, నీ పిల్లలను చూడాలి అంటే, రెండవది విశ్వాసం అని బలిపీఠం కట్టుకోవాలా. ఆమె చెప్పండి. నిర్గమాకాండం ఏమంటాడు? నిర్గమాకాండం మనం చదువు కదా, ఏమంటాడు? నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. బలిపీఠం కట్టు. ఏ బలిపీఠం అది? మట్టి బలిపీఠం కట్టు. ఆ మట్టి బలిపీఠాన్ని దహన బలి అర్పించు. నేను నీ యొద్దకు వస్తే సమాధాన బలులను, సమాధాన బలులను అర్పిస్తే నీ దగ్గరికి వచ్చి నేను ఆశీర్వదిస్తానని ఎవరితో చెప్పాడు? ఏ తండ్రి దేవుడు ఎవరితో చెప్పాడంటే మోషేతో చెప్పిన దేవుడు. ఏ బలిపీఠం కట్టాలి? మట్టి బలి. మట్టి బలిపీఠం దేనికి సాదృశ్యమో చెప్పాను, జాగ్రత్త వినండి. ఈ రోజున మనం దీవించాలంటే, ఆశీర్వించాలంటే ఒకటి ప్రార్థన బలిపీఠం ప్రతి ఇంటిలో ఉండును కాక. రెండవది
విశ్వాసం అనే బలిపీట వేసుకోవాలి. ఏలియా ఏముందండి అతనిలో చెప్పండి? ఏలియాలో ఏముంది? ఒకవేళ అగ్గి రాకుండా ఆకాశం దేవుడు వచ్చి ఆ దాని బలి అంటించలేకపోతే అశారా దేవత ప్రవక్తలందరూ వాళ్ళ దగ్గర చాకులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, ఒక్కల మొక్కలు కదా అవసరం లేదు. మండే ఆ దేవుడు మండించేది ఈ నట్టుకెళ్ళి ఏదైనా నట్టుకెళ్ళి అవసరం మంటలు వేసి తగలబెడేస్తారు. అంత భయంకరమైన మనుషులు ఉంటారు. 400 మంది అశారా దేవత ప్రవక్తలు 100 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏరియాలో ఒకడున్నాడు. ఆయన వెనకలు ఎవరున్నారా? ఎవరో ఏ పాస్టర్లు ఉన్నారా? సహాయ పాస్టర్లు ఉన్నారా? లేకపోతే బంధువులు ఉన్నారా? వారి కుటుంబీకులు ఉన్నారా? వారి అన్నదమ్ములు ఉన్నారు? ఏరియా ఒక్క కుటుంబీక సభ్యులు ఎవరు ఉన్నారా? ఒక్కడగానే ఉన్నాడు అంటాడు. రాయబడ్డంతా మీరు చదువుకోండి. నేను ఒక్కడగానే ఉన్నాను. మీరు ఎంతమంది ఉన్నారా బాబు? రండి. ఆ దేవుడు ఏదో చూసుకుందాం అంటే నేను చెప్తున్నాను. అనగా ఏలియా విశ్వాసం అనే బలిపీట వేసుకున్నాడు. విశ్వాసం అనే బలిపీట వేసుకున్నాడు కనుకనే దేవుడు ఆకాశమును దిగి వచ్చి దహన బలిని అంటించేశాడు. ఆమె చెప్పండి. మరే నేను వేసుకుంటారేంటమ్మా? ఆమె చెప్పండి. ఏలియా అని ఏలియా ఏ బలిపీట కట్టుకోడు తమ్ముడు? విశ్వాసం కట్టు. విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించాడు భక్తులు. విశ్వాసం ద్వారా ఎరుకో కూడా కూలిపోయాయి. విశ్వాసం ద్వారా ఎన్నో ఎర్ర సముద్రం పాయలుగా చేసేసాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. విశ్వాసం ద్వారాగా ఖడ్గత్వాలు జయించారు. అంతేకాదు విశ్వాసం ద్వారా శత్రుకు మేష అభ్యర్థుకున్నటువంటి వారు అగ్ని గుండమని జయించేసారు, దాటేశారు కదా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి స్తోత్రం చెప్పండి కదా. విశ్వాసమే విన్నవా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గాక. నీ విశ్వాసమే నిన్ను బాగు చేయును గాక. ఏది నమ్ముతున్నావో అదే నీ జీవితంలో జరగాలి అంటే రెండోది విశ్వాసం అనే బలిపీఠం కట్టుకో. ఈ రోజుల్లో ఏమండి విశ్వాసం ఉండలేదు. విశ్వాసులలో విశ్వాసం కనుగొందురా అంటాడు యేసే వచ్చినప్పుడు. అన్ని ఉంటే ఏ విశ్వాసం? దేవుని దగ్గర విశ్వాసం రావాలంటే జబ్బన రావాలంట, డబ్బన పోవాలంట. ఏ రావాలి? మరి మీకు అర్థమైందా? తమ్ముడు నవ్వుతున్నా, మీకు ఉందా లేదా? చూడు ఆ వైపు చూడు. మా ఇంటి దగ్గర అంటాడు అంత డబ్బ పాట కూడా ఉన్నా కదా. ధనమంతా పోయాక సదా రావాలని ఉంది నీ ప్రార్థనకు. భక్తుడు అంటాడు చూపంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము వినిపించుచున్నది. ఒక కేక దారా బాబు దా, ఉపవాస ప్రార్థన రా, ఆదివారం ఆరాధన రా, వాక్యంలో ఉండు, ఉపదేశంలో ఉండు, స్థిరపడు అంటే అది తెలుసులే. అర్థమవుతుందా? చూడండి, మందు తాగుతున్నాడు. రారా బాబు రారా, మానేయరా, మీ నాన్న మీ అమ్మ మీ పిల్లలందరూ వస్తా, నువ్వేంటంటే అడగారు నాకు తెలుసులే అన్నాడు. నేను వస్తాను అన్నాడు. అందేసేది నేను వస్తాను చెప్పా అన్నాడు. అందేసేసి నేను వస్తాను చెప్పాను కదా, ఎప్పుడు వస్తావు? కంగారు టైం అన్నాడు. పాపం కాలు చేయి లాగేసింది, బాధపడుతున్నా. పాడగారు బలమంతా ఉండగానే నీ బలము దేవుని కొరకు ఉపయోగించదు గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పాలా? చెప్పండి గట్టిగా. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు అద్భుతాలు చూచును గాక. విశ్వాసమే నీ జీవితంలో అద్భుత కార్యాలు మీరు కళ్ళారా చూచుదురు గాక. విశ్వాసం. దుబాయ్ నుండి నేను కూడా 6 సంవత్సరాలు అలహాబాదీ కంపెనీలో స్టోర్ కీపర్గా ఉంటూ 2 సంఘాల్లో పాస్టర్గా ఉంటూ విశ్వాసం ద్వారా వెళ్ళిపోయారు సేవ చేయడానికి. ప్రభు చెప్పాడు, ఉద్యోగం విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, సేవకు విడిచిపెట్టి వెళ్ళిపోయిన మా కుటుంబాన్ని, మా సంఘం, మా పరిచయం చూసుకోవాలని దేవుడు ఎన్నో విశ్వాసాలు ఎన్నో నేర్పించాడు. ఆహారం ఎంతో బాధపడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాము, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. మా పరిచర్య విశ్వాసం ద్వారా ఏది అవసరమో, ఏది కావాలో, ఎప్పుడు ఎంత అవసరమో ప్రార్థన చేస్తే ప్రభువే పంపిస్తాడు. పంపించిన స్తోత్రం, పంపించకపోయినా స్తోత్రం. దైవజనులు చూశారు మా ఇంటికి వచ్చి, ఆమె చెప్పాలా? ఎన్నో పస్తులు ఉన్న రోజులు ఉన్నాయి,
ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. దేవుని కార్యాలు 12 రోజులు, వచ్చే నెల 1వ తారీఖుని ప్రారంభిస్తారు. 12 రోజులు, 12 మంది సేవకులు. ఏంటి ధైర్యం? ఏమీ లేదు మన దగ్గర, ఏమీ లేదు. ప్రభు సమకూరుస్తాడు. ఒక విశ్వాసంతో ప్రారంభిస్తాడు, విశ్వాసంతో ముగిస్తాడు. ఎంతో మంది సహాయ సహకారంగా ఉంటారు. ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం. ఏదో ఒక కార్యాలు చక్కబెడుదుము కాక. ఈరోజు నీ విశ్వాసం బలిపెట్టి వేసుకోవాలి. మూడవది ముగిస్తాను దయచేసి. మూడవది చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథం 33వ అధ్యాయం 12 నుండి 18 వచనాల వరకు చూస్తే అక్కడ ఒక రాజుగారు కనబడతాడు. ఆయన పేరు మనస్సే. చదవండి. 2వ దినవృత్తాంత గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం 18వ వచనం వరకు చూస్తే చదవమ్మా. మనస్సే తెలుసుకొనెను. చేతులెత్తి స్తోత్రం చెప్పాలా? చెప్పండి అందరూ ఆమేన్. ఈరోజు ప్రభు పేడ చెప్తున్నాను. మనస్సే అనే ఒక రాజుగారు ఉన్నారండి. అతడు 12 ఏళ్లవాడ యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలాడు. అతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వేళ్ళు వెళ్ళగొట్టి అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. నా వైపు చూడలేక మనస్సే పోలు దేవుడు ప్రేమించి రాజుగా చేశాడు. సన్న వయసులోనే చేస్తే ఏం చేయాలి? దేవుని భయపడాలి కదా, దేవుని మాట వినాలి కదా. ఏమండే చాలా మంది ఏం చేస్తారంటే అన్ని కలిగిన తర్వాత నీ లెక్క ఏంటంటారు. వచ్చిన కొత్తలో బాగానే ఉంటారు. సంఘంలో ఏంటి, ఉద్యోగంలో ఏంటి, దేవుడు వారికి మంచి అలా 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 తీసుకెళ్ళి లేపుతూ ఉంటే దేవుడు ఎలా చేసిన మనస్సు దీవించాడు, స్థిరపరచాడు, బలపరిచాడు. అతడు అన్య దేవతలు తీసుకొచ్చి పూజించడం ప్రారంభించాడు. హల్లెలూయా చెప్పాలా? చేతులెత్తి చెప్పాలి గట్టిగా. ఏమంటే అన్య దేవతలు, అన్యులలో సహవాసం చేసి వాడైపోయాడు, బాధపడ్డాడు, ఇబ్బంది అయిపోయాడు, అవమానం అయిపోయాడు. చాలా బాధపడిన తర్వాత ఏమంటే యెహోవా కోపము పుట్టించే దేవుడు కంట యెహోవా దృష్టికి బహుగా చెడు నడిచి ఆయనకు కోప పుట్టించను. ఇశ్రాయేలు గోత్ర స్థానంలోని కోరిన యెరూషలేమునకు నామము నిత్యము ఉంచేదని చెప్పిన దేవుణ్ణి మోసే ద్వారా నియమించిన కట్టడల విధులను ధర్మశాస్త్రవంతులను అనుసరించి నడుచుకున్నట్టుగా వారు జాగ్రత్త పడినలా మీ పితరుల దేవుడు అనేటువంటి మరి జాలిపడి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ప్రభు చెప్పాడు. ఈ మనస్సు ఏం చేయాలి తెలుసా? బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు చూడండి, ఇప్పుడు మాట చదవండి. యెహోవా మనస్సు అతని జనులను వర్తమానం పంపించెను, వారు చెవియొద్దకు పోయారు. కాబట్టి యెహోవా అశ్షూరు సైన్యాధిపతి అయినటువంటి వారిని మనస్సే తప్పించుకొని పోకుండా అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించేసి అతని బబులోను తీసుకుని పోయారు. అతడు శ్రమలో ఉన్నప్పుడు. హల్లెలూయా చెప్పండి మరి, చెప్పండి అమ్మా. ఎవరో చెప్పాలి. ఎవరు తమ్ముడు? ఎవరు తమ్ముడు? మనస్సే రాజు. శ్రమలో ఉన్నప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చాడు ఆయన. అయ్య బాబోయ్, విర్రవీగాను, హెచ్చుకుపోయాను, నీ లెక్కేంటి, నీ పెద్దపడి నువ్వెవడో నాకు తెలియదు అనుకున్నావా అన్నట్లుగా చేశాను బాబా, క్షమించు నాయనని తన దేవుని సన్నిధిని బహుగా రాయబడు బహుగా తగ్గించుకుందా లేదు చూడు అక్కడ. ఎన్నో వచ్చిన అండి అది 12వ వచనం. తను దేవుని దృష్టి బహుగా మనస్సే తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు రాజుగా వచ్చేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. తీసుకుని వచ్చాను. అప్పుడు యెహోవా దేవుడు ఉన్నాయని మనస్సే తెలుసుకొనగా. మూడవది అనగా మారు మనసు అనే బలిపీఠం వేసుకోవాలా? ఆమె చెప్పండి. సైలెంట్ అయిపోయి 2 చేతులు చెప్పండి గట్టిగా. మూడవది ఏంటి తమ్ముడు? మారు మనసు అనే బలిపీఠం కట్టుకోవాలి. ఏ బలిపీఠం? ఎవరు కట్టుకున్నారు? ఉదాహరణ ఎవరు? మనస్సే. ఏం కట్టుకున్నాడు? మారు మనసు లేనప్పుడు ఏం చేశాడు? విర్రవీగాడు, చాలా భయంకర ఎగస్తలే మాట్లాడాడు, దేవునికి ఎవడో తెలియదు మాట్లాడాడు. ఒక్క దెబ్బ కొడితే అప్పుడు ఆయన పశ్చాత్తాపడి బాధపడుతూ నిందపడుతూ అవమానాలు పడుతున్న మనస్సే దేవుని దగ్గరికి వచ్చి
బహుగా తగ్గించుకున్నాడు. అనగా తగ్గింపు అనే బలిపీఠం, మారు మనసు అనే బలిపీఠం కట్టుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మరలా దేవుడు అతను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె చెప్పండి, మరి ఆమె చెప్పాలి. దేవుడిని దీవించాలి, ఆశీర్వదించాలి, నీ వంశాభివృద్ధిగా, కారకులుగా, దీవెనగా మారాలి అంటే మూడవది మారు మనసు అనే బలిపీఠం కట్టుకోండి. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ మాటల్లో చిక్కబడ్డావు, ఎక్కడ లేకపోతే హెచ్చుపుగా, లేకపోతే హోదాగా ఏదో స్థితిగతులు మర్చిపోయి, ప్రారంభ స్థితులు మరిచిపోయి ఏదైనా ఎక్స్ట్రాగా మాట్లాడితే ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నమాట. తగ్గింపు మారు మనసే అని బలిపీఠం వేసుకుంటే నీ కళ్ళ ముందే నీ పిల్లలు వంశాభివృద్ధిగా కలుగు చేయను గాక. నమ్మిన వారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. 4వ చెప్పు ముగిస్తాను. 4వ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనం. చాలా ప్రాముఖ్యం, పెద్ద ప్రసంగం ఇది. క్లుప్తంగా మీతో చెప్పేస్తున్నాను ఇది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనం. కొంచెం సౌండ్ పెంచండి. కావున అర్పణలు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి ఏమైనా ఏంటండి, ఏంటి అందరూ చెప్పాలి, ఏంటండి ఈరోజు ఏమైనా కలయని నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణములు విడిచిపెట్టి ఆ మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధాన పడవలను, అటు తర్వాత వచ్చి నీ అర్పణములు అర్పింపవలను. ఆమె చెప్పండి, మరి చెప్పండి. హల్లెలూయా. 4వది ఏంటో తెలుసా? సమాధానం అనే బలిపీఠం నువ్వు కలిగి ఉండాలా. ఏ బలిపీఠం? ఎవరారా చెప్పండి. ఏ బలిపీఠం తమ్ముడు? ప్రభాకర్ ఏ బలిపీఠము? తమ్ముడు చెప్పి ఏ బలిపీఠం? ఏ పేరు అయ్యా గొప్ప బాగా అంటున్నావు? ఏ పేరు ఇది? రవితేజ. ఏ బలిపీఠము? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు సన్నిధిలో దేవుని సేవ చేస్తున్నప్పుడు, దేవుని పరిచయం చేస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని గొప్ప చేస్తున్నప్పుడు నీ సహోదరులతో, అనగా నీ ఆత్మీయ అన్నదమ్ములతో, సేవకులతో, నీ సహవాసులతో, ఎవరితోనైనా విరోధంగా ఉందని ఏదైనా నీ జ్ఞాపకం వస్తే మొట్టమొదటి వెళ్ళి ఏం చేయాలి? సమాధానం లేకుండా దేవుని పిల్లోడు అవలేవు. నువ్వు సమాధాన పరచబడేవారు ధన్యులు, వారు వారు దేవుని కుమారులు అనబడతారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంది కదా, పై మాట చదవండి. 5వ వచనం అనుకుంటా. ఏంటండి? 9వ వచనం, సమాధాన పరచబడేవారు ధన్యులు, వారు దేవుని. అది మన దేవుడు ఎలాంటి వాడు? రోషం గలవాడు. మన దేవుడు ఎలాంటి వాడు? సమాధానకర్తకు అధిపతి అయిన వాడు. ఆమె చెప్పండి. ఏదో చెప్పుకోవడం కాదు, ప్రాక్టికల్ గా మీరు చేయాలి. ఎవరైనా, నేను చెప్తున్నా ప్రభు చేత, ప్రభు ఎవరైనా మన సంఘానికి మానేసిన, మన సహోదరు మాట్లాడిన సేవకులకి ఏంటి, విశ్వాసులకి ఏంటి, ఒకరికొకరు మన సమాధానం పడాలి. సూర్యుడు అస్తమించే లోపు కోపము నీలో ఉండకూడదు. ఉంటే నీ కుటుంబం శాపది. ఆమె చెప్పాలి. ఉంటే ఏంటి? శాపం. ఏముంది దానివల్ల? మన దేవుడు సమాధానకర్త. ఆ సమాధానకర్త అనే దేవుడికి నీలో సమాధానం లేకుండా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? మొదట వెళ్ళి ఏం చేయాలి? ఈరోజు 4 విషయాలు నీతో చెప్పాడు. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వించాలి, కుటుంబాన్ని దీవెనగా మారాలి. నువ్వు చేసే భక్తి ద్వారా అనేకులు దీవెనగా మారాలి అంటే 4 అనుభవాలు. 1, ఎలాంటివి ఉండాలి? నీవు ప్రార్థన బలిపీఠం వేసుకోవాలి. 2వది విశ్వాసం అనే బలిపీఠం కట్టుకోవాలి. 3వది మారు మనసు అనే బలిపీఠం వేసుకోవాలి. 4వది సమాధానం అనే బలిపీఠం. ఈ 4 అనుభవాలు ఉంటే తప్పక మన కుటుంబాల వంశాభివృద్ధి కలుగును గాక. మన సంఘము దీవించబడును గాక. అంటే మన పరిచయం విస్తరింపబడును గాక. ఈ కుటుంబాల భార్య, పిల్లల, ఉద్యోగం, వ్యాపారాలను నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో
అక్కడ పాలు తేనెలు ప్రవహించు స్థలంగా మారును గాక. అలాగే కళ్ళు మూసుకోండి, మోకరించండి వీలైన వారు. ప్రభువా నువ్వు నాతో మీరు మాట్లాడవా, మోకరించగలిగిన వారు మోకరించి ప్రభువా